ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే నా మనసులో ఉన్నటువంటి ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నా. అది కూడా మరి ముఖ్యంగా సంఘాలకు, సంఘ కాపరులకు, మరి ముఖ్యంగా సంఘంలోని యవ్వనస్తులకు. ఒకవేళ ఈ మాటలు నచ్చితే మీరు స్వీకరించండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఎందుకో కొన్ని విషయాలు పంచుకోవాలనిపించింది కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను. సాధారణంగా క్రిస్మస్ అనేసరికి యవనస్తులు ఎక్కువగా వెయిట్ చేసేది దేనికోసం అంటే క్యారల్స్ కోసం. క్యారల్స్. సో క్యారల్స్ అనగానే చాలా ఎక్సైట్ అవుతారు. ఎప్పుడు చర్చికి రాని వాళ్ళు కూడా చక్కగా ఆ క్యారల్స్ అటెండ్ అవుతారు. ఓకే, ఎప్పుడు టైంకి రాని వారు కూడా చాలా టైం కల్లా ఆ క్యారల్స్ అటెండ్ అవుతూ ఉంటారు. నేను కూడా ఒకప్పుడు క్యారల్స్ చాలా ఎక్కువగా ప్రిఫర్ చేసేటోడిని. ధూమ్‌ధామ్‌గా చేసేటోడిని. చేస్తే మనమే చేయాలిరా అన్నట్టు చాలా హడావిడి చేసేటోడిని. యవ్వనస్తులందరినీ కూడా ప్రేరేపించేటోడిని. రాత్రంతా నిద్ర మానేసుకొని అరుస్తూ, కేకలేస్తూ ఆయా వీధుల్లో, ఆయా ప్రాంతాల్లో మరి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూ కూడా క్యారల్స్ చేసేటోళ్ళం. అయితే కొంతకాలం క్రిందట నాకెందుకో దేవుడు ప్రేరేపించాడు ఏమనంటే, అరే మనం నిద్ర మానేసుకొని తోటి వారికి నిద్ర లేకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి నిద్ర పాడు చేసి అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ డ్రమ్ములు కొట్టుకుంటూ అంత అవసరమా అనిపించింది. అంతేకాకుండా ఆ నైట్ అంతా కూడా నిద్ర మానుకొని ఎవరైతే విశ్వాసులో, ఎవరైతే క్రైస్తవులో వారింటికి వెళ్ళి వారి తలుపులు బాదేసి వారు బయటకు వచ్చే వరకు తలుపులు బాది, వారు బయటకు వచ్చిన తర్వాత క్రీస్తు నేడు పుట్టాను అని చెప్పి క్రైస్తవులకే విషెస్ చెప్పి తర్వాత సంవత్సరం అంతా వారు ఆదివారం లేకపోతే వేరే వేరే కార్యక్రమాల్లో కానుకలు వేస్తే మళ్ళా క్యారల్స్ పేరుతో అక్కడికి వెళ్ళి వారి కానుకలు తీసుకొని, అంతేకాకుండా వారు ఇచ్చేటటువంటి పలహారాలు తీసుకొని ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళే లోపల పలహారాలు అవగొట్టేసుకొని అంత హడావుడి చేయడం అంత అవసరమా, అది సరైనదేనా అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. సో దేవుణ్ణి కూడా అడిగాను, ప్రభా మరి ఏది సరైనది, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే పర్వాలేదు కానీ సో దేవుడు నాకు ఏం నేర్పించాడంటే క్రిస్మస్ అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గివింగ్, ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ పీస్. కాబట్టి అల్లరి చేసి పీస్ చెడగొట్టడం కంటే, లేకపోతే చీకట్లో వెళ్ళి అందరినీ డిస్టర్బ్ చేసే కంటే, లేదంటే ఏదో తీసుకునే కంటే ఆ క్యారల్స్ పేరుతో ఒకరికి ఇస్తే బాగుంటుందేమో, ఒక కుటుంబంలో ఒక కార్యం చేయడం వల్ల ఆ కుటుంబానికి సమాధానం ఇస్తే బాగుంటుందేమో అని ఆలోచన కలిగి అప్పటి నుంచి నేను క్యారల్స్ మానేశాను, పద్ధతి మార్చేశాను. ఏం చేయడం స్టార్ట్ చేసామంటే ఉన్న దాంట్లో నా స్తోమత తగ్గట్టుగా చర్చ్ యూత్ని ప్రేరేపించి, సంఘాన్ని ప్రేరేపించి, మాకున్నటువంటి సామర్థ్యంతో కొన్ని కుటుంబాలను ఆదుకొని, అది కూడా కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా క్రైస్తవులు కానివారి కుటుంబాలు ఎవరైతే లేనివారు ఉంటారో వారి కోసం కొన్ని వస్తువులు పోగు చేసి, కొన్ని సామాగ్రి పోగు చేసి వాళ్ళకిచ్చి, వాళ్ళకు సువార్త చెప్పి అలా చేస్తే బాగుంటుందేమో అని కొన్ని సంవత్సరాల నుంచి మేము ఆ పని చేయడం జరిగింది. సో ఈ పని చేసినప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే, ఆ అరుపులు, కేకలు, ఆ రాత్రంతా క్రిస్మస్ హడావుడి చేసి అన్నీ చేసిన వాటిలో లేనటువంటి సంతోషం ఈ రకమైనటువంటి క్యారల్స్లో చేసినప్పుడు నాకు దొరికింది ఆ సంతోషం. సో నేనేమంటానంటే, యూత్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చర్చ్ యూత్ ఎవరైతే ఉన్నారో, కానీ అట్లీస్ట్ ఈ సంవత్సరం ఇలా ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి. ఆ అరుపులు కేకలో ఉన్నటువంటి క్యారల్స్ మానేసి మీరందరూ ఒక పోగు చేసుకొని పాస్టర్ గారి యొక్క ప్రమేయంతో, మీకు మీరుగా ఆలోచించుకోవద్దు, పాస్టర్ గారిని కలుపుకొని ఆయన యొక్క ప్రమేయంతో మీ పాకెట్ మనీ కొద్దిగా వేసుకొని ఒక 2 కుటుంబాలు కావచ్చు, లేకపోతే స్తోమత ఎక్కువైతే ఒక 5 కుటుంబాలు, లేని కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా, ఒకవేళ తక్కువ స్తోమత ఉందా దుప్పట్లు పంచిపెట్టండి, లేదు పర్వాలేదు మేము ఖర్చు చేయగలం అనుకుంటున్నారా స్వెటర్లు పంచిపెట్టండి, లేదని ఇంకా చేయగలమేమో అనుకుంటున్నారా నెలకి సరిపడా ఈ నిత్యావసర సరుకులు ఉంటాయి,
అలాంటివి పంచిపెట్టండి. 5గురు చేయగలరా? 10 మందికి చేయగలరా? మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు నిజంగా ఆ పని చేయగలిగితే నేను చెప్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను. 1000% గ్యారంటీ ఇస్తున్నాను. ఆ క్యారల్స్‌లో లేనటువంటి సంతోషం ఈ క్యారల్స్‌లో దొరుకుతది. ఎందుకంటే ఇలాగ గోల పెట్టి, కేకలు వేసి అన్నీ చేయడంలో క్రీస్తు యొక్క నామానికి అవమానం కలుగుతా ఉంది. అన్యులు కూడా తిట్టుకుంటున్నారు మనల్ని. సో, అట్‌లీస్ట్ ఈసారి ఈ పద్ధతిని మార్చుకోగలిగితే నిజంగా మనం దేవుని సంతోషపెట్టినటువంటి వారం అవుతాం. ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేకపోతే పర్వాలేదు. మరి మేము అట్లాగే చేస్తా ఉన్నాం. వీలైతే 2, 3 రోజుల్లో మళ్ళా మేము చేసినటువంటి క్యారల్స్ యొక్క వీడియో మీకు యూట్యూబ్‌లో పెడతాను. దాన్ని కూడా చూడండి. ఇష్టమైతే లైక్ చేయండి. ఓకే. సో, ఆ రకంగా మీరు క్యారల్స్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. ఎనీవేస్ అందరికీ చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్.